ఓకే ఫ్రెండ్స్, నేను నేర్చుకున్న వండర్ఫుల్ టాపిక్ ఏమండి, బాడీ ఫ్యాట్స్, విజువల్ ఫ్యాట్, సబ్క్యూటేషన్ ఫ్యాట్. అయితే ఈ ఫ్యాట్ వలన నష్టం ఏంటంటే, ఈరోజు మనం విజువల్ ఫ్యాట్ గురించి నేర్చుకున్నాయి. దాంతోపాటు మేజర్గా జరిగే విషయం ఏంటంటే, హెల్త్ ప్రాబ్లం ఒక కుటుంబాన్ని రోడ్డుని పడేసేది ఏమండి, ఒక ఫ్యామిలీ అనాథగా మిగలడానికి కారణం ఏమండి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళే అవకాశం లేకుండా రావడానికి కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ హార్ట్ అటాక్. ఏంటంటే హార్ట్ అటాక్. దాని తెలుగులో ఏమంటారంటే గుండె నొప్పి. అయితే తెలియవలసిన విషయం ఏంటంటే, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటో మనకి తెలియాలి. ఏమండి, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటో మనకి తెలియాలి. మనం చాలా నెగ్లెజెన్సీగా, నిర్లక్ష్యంగా వ్యవహరించేది ఎందుకంటే, మన బాడీ పారామీటర్ ఎలా ఉందో మనకి తెలియదు. ఎవరైనా చెప్పినా కానీ దాన్ని మనం ఏనో అర్థం చేసుకోము. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, వీళ్ళకేం తెలుసు ఏమండి, వీళ్ళు పెద్ద డాక్టర్స్ ఏమండి అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ యొక్క బాడీలో ఉన్న ఫ్యాట్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందంటే నమ్మే ప్రసక్తి చాలామందికి తెలియదు. చాలామందికి తెలియక నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా, బరువు ఎక్కువన్నా బరువు తక్కువన్నా, ఫ్యాట్ లెవెల్ పర్ఫెక్ట్గా లేకపోతే హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ జరిగింది. ముఖ్యమైన కారణం ఫ్యాట్ గురించి అంటే, ముఖ్యమైన కారణం ఫ్యాట్ గురించే. ఫ్యాట్ కొవ్వు శాతం గురించి. కొవ్వు శాతం ఎంత ఉంది, ఎంత ఉండాలి ఏమండి, ప్రజెంట్ మన బాడీలో కొవ్వు శాతం ఎంత ఉంది అని తెలుసుకోవాలి. ఏమండి, ప్రజెంట్ మన బాడీలో కొవ్వు శాతం ఎంత ఉందో మనకి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఏమండి, తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలి. వెల్నెస్ సెంటర్కి వెళ్తే ఏం జరిగింది అంటే, ప్రజెంట్ మన బాడీ పారామీటర్ ఏ విధంగా ఉందో తెలిసింది. అర్థమైందండి, తెలిసింది. ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ మీ డయాగ్రామ్ చూపిస్తాను. డయాగ్రామ్లో చూపించిన విధంగా మీకు హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు కనిపిస్తుంది కానీ ఇవి నరాలు. ఏంటండి, నరాలు. ఈ నరాలు మన బాడీలో చాలా సన్నగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయం, మన బాడీలో ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఎందుకంటే మన బాడీ మొత్తం మీద ఇంచుమించు 9720 కిలోమీటర్ బారు వస్తాయి అంట. మన నరాలు మొత్తం కొలతేస్తే పరిచి అంత చిన్నగా ఉన్న నరాలు మన టోటల్ బాడీలో ఉండబట్టి ఏం జరిగిందంటే, ఈ నరాలు ఫ్యాట్ పెరిగిపోయిన తర్వాత, కొవ్వు శాతం ఎక్కువైపోయిన తర్వాత బ్లడ్లో కలిసిపోయి ఇలా నరాల్లో కూడా కొవ్వు శాతం పెరిగిపోయింది. చూసారు ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో డయాగ్రామ్ ఫస్ట్ పిక్చర్ కనబడుతుందండి. ఇక్కడ చూడండి, ఫ్యాట్ లైట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం లైట్గా ఉంది. ఇది సగం పైన ఊడిపోయింది. ఇది పూర్తిగా అంటే జస్ట్ కొద్దిగా అవకాశం ఉంది. అర్థమవుతుందండి. అంటే హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ అంటే ఈ ఫ్యాట్ లెవెల్ వల్ల నరాల్లో ఏమండి, నరాల్లో ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల అండి. అర్థమైందండి, నరాల ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల. కాబట్టి
మనం ఏం చేయాలండి, మనం ఏం చేయాలంటే మన బాడీలో విజరల్ ఫ్యాట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే ప్రేగుల్లోని కొవ్వు శాతం, అది ఎంత ఉండాలి అని మనం తెలుసుకోవాలి. మినిమం 6 జెంట్స్కే 6 మెయింటైన్ చేయాలి, 6 to 8. 12 దాటితే డేంజర్ జోన్లోకి వెళ్తారు. 15 దాటితే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే గాల్లోనే దీపంలా ఉంటుంది. ఏంటంటే 12 డేంజర్ జోన్, ఐడియల్ 6 to 8. 15 దాటితే గాల్లో దీపం అండి. ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తో తెలియదు. సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అన్నది క్వశ్చన్ కాదండి. అర్థమైందండి, సన్నగా ఉన్నారా లావుగా ఉన్నది క్వశ్చన్ కాదు, కానీ విజరల్ ఫ్యాట్ ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రేగులో కోసేతం దాని గురించి తెలుసుకుంటే ఏం జరిగింది, హార్ట్ అటాక్ని ముందుగా మనం గుర్తించవచ్చు. మీరు చూసే ఉంటారు, ఏమంటారు, చాలామంది ఏం చెప్తారంటే మీకు జ్వరం, తలనొప్పి, జలుబు, కడుపు నొప్పి ఏమండి వీటికి టైం ఉంటుంది. ఏమండి టైం ఉంటుంది, సిమ్టమ్స్ కనపడతాయి బయటికి. హార్ట్ అటాక్ బయటికి సిమ్టమ్స్ కనపడవు. అర్థమైందండి, హార్ట్ అటాక్ బయట సిమ్టమ్స్ కనపడవు. ఎందుకంటే